నిన్న మాకు తెలిసిన వాళ్ళు సింగపూర్ వయా ట్రావెల్ చేస్తూ వాళ్ళని ఆపేసేసి నీపా వైరస్ టెస్టింగ్ చేసుకో అని చెప్పారు. ఏంటబ్బా ఈ నీపా వైరస్ అని నేను చెక్ చేస్తే నీపా వైరస్ అనే వైరస్ ఇప్పుడు ఇండియాలో బాగా వస్తుంది. ఎస్పెషలీ కల్కట్టా 24 పరగనాస్ ఆ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉందట. ఎక్కువ అంటే ఇప్పటికి 8 కేసుల దాకా రిపోర్ట్ చేశారట. సో ఈ నీపా వైరస్ గురించి మనం భయపడాల్సింది ఏముంది? దీని గురించి ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపా వైరస్ జూనోటిక్ వైరస్. జూనోటిక్ వైరస్ అంటే ఏంటంటే వేరే జంతువుల నుంచి మనకు వస్తుంది. వేరే జంతువులు ఎట్లాంటివి అంటే బ్యాట్స్, అంటే గబ్బిలాలు వాటి సలైవాలో ఈ జూనోటిక్ వైరస్ అంటే ఈ నీపా వైరస్ అధికంగా ఉంటుంది. ఈ నీపా వైరస్ సోకినప్పుడు ఏమవుతుందంటే మనకి మొదట్లో జలుబు వచ్చినట్టు, ఆ జలుబు కాస్త రొంపగా మారటం, దాని తర్వాత బాగా సివియర్ హెడ్ఏక్ రావటం, సివియర్ బాడీ పెయిన్స్ రావటం, అది చివరికి ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపుగా కూడా మారే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు చాలాసార్లు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో ఈ నీపా వైరస్ మరి ఎందుకు భయపడాలి? ఇది ఒక వైరసే కదా, మనం జలుబు దగ్గు ఇట్లాంటి వైరస్లు చాలా చూస్తున్నాం కదా అంటే నీపా వైరస్కి ఆల్మోస్ట్ 15 to 30% సివియర్ డిసీజ్లో మార్టాలిటీ ఉందని సైన్స్ చెప్తోంది. అంటే నీపా వైరస్ బాగా ప్రబలిపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి మనం అంటే కొంచెం ఇట్లాంటి ఎండమిక్ ఏరియాస్ అంటే ఇప్పుడు కల్కట్టా ఇలాంటి ప్రదేశాలు దూరంగా ఉండాలి కొన్నాళ్ళ వరకు, ఈ ప్రాబ్లం మనకు అర్థమై మనం చేసేవారు. నెంబర్ 2 ఏంటంటే కొంచెం ఎర్లీగానే మనం జలుబులు దగ్గులు ఉంటే డాక్టర్కి అప్రోచ్ అయ్యి ఈ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేసుకోవాలి. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఈ నీపా వైరస్ మీద అప్రమత్తంగా ఉండాలి. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు, దీనికి స్పెసిఫిక్ క్యూర్ అంటూ కూడా పెద్దగా లేవు. కొన్ని రెట్రోవైరల్ మందులు ఇస్తారు కానీ ఇది ఫలానా మందు వల్ల అద్భుతంగా తగ్గిపోతుందంటే ఏమీ లేదు. సో ఇంటి చిట్కాల వల్ల ఈ నీపా వైరస్ మీకు ఏం తగ్గదు. కానీ ఇంటి చిట్కాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం తొందరగా ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకొని తొందరగా మీరు అప్రోచ్ అయితే బాగా తగ్గిపోతారు.